తెలంగాణలో జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలందరూ కూడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు గారు అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్తలకు మెసేజ్ పంపించారని, దీంతో బీజేపీకి ఇది ప్లస్గా మారబోతుందని, కాంగ్రెస్కి మైనస్గా మారే అవకాశం ఉందని, బీజేపీకి ప్లస్ అవుతున్న నేపథ్యంలో అమిత్ షా గారు, మోదీ గారు ఖుషీగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, వీక్షకులు కూడా. సార్, తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడున్నటువంటి టీడీపీ కార్యకర్తలు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు ఒక మెసేజ్ పాస్ చేశారని, దానివల్ల భారతీయ జనతా పార్టీకి ప్లస్, అలాగే ఇక్కడ కాంగ్రెస్కు మైనస్గా మారే అవకాశం ఉందని భావించిన మోదీ గారు అలాగే అమిత్ షా గారు ఫుల్ ఖుషీగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీంట్లో వాస్తవం ఉందంటారా? వాస్తవం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అండ్ లోక్సభ ఎలక్షన్కి సంబంధించి సీట్ల పంపిణీలో వాళ్ళు ఒక ఒప్పందానికి అయితే వచ్చారు కదా కృష్ణ గారు. బీజేపీ అంటే కుదురుతుందో కుదరదో అనే ఒక అనుమానాలు ఉన్నాయి. కుదిరింది కాబట్టి దాంతోనే వాళ్ళు సంతోషంగా ఉండబట్టే కదా నిన్న దీనికి వచ్చింది. ఆయన చిలకలూరుపేట సభకి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెచ్చిరెళ్ళిపోతుంది, పోటీ పడుతున్నారు అవినీతిలో మంత్రులు అని, తర్వాత ప్రజా జీవితం చిందరవందర అయిందని, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, మీ బాధలన్నీ మీ కళ్ళల్లో చూస్తున్నాను, మీరు ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారని కూడా ఆయన అక్కడి నుంచి ఈ సందేశం సంతోషంతోనే ఇచ్చాడు కదా. కాబట్టి అక్కడ ఆ పొత్తు కుదిరింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి గల నాయకుడు ప్రత్యేకంగా తెలంగాణలో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం అనేది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఇన్ని ఆటుపోట్లు తట్టుకుని కూడా ఇంకా ఇవాళ నిలబడి ఉంది. మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం చూపించగలిగింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలిన సందర్భంలో అప్పుడు దాకా మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఆయనతో లబ్ధి పొందిన వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, హితులు కానీ, బంధుగణం కానీ అందరూ కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోటీ చేశారు. కానీ ఆయన ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేయమని కూడా ఆయన అయితే చెప్పలేదు. చెప్పకపోయినా కూడా వాళ్ళు బీఆర్ఎస్కి అయితే వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. దానికి ప్రభావం వల్ల కాంగ్రెస్కి ఓట్లన్నీ మళ్ళీ ఆయన అంత పెద్ద నాయకుడు ఇలాంటి విషయాల్లో ఆయన డైరెక్ట్గా చెప్పాల్సినంత నెస్టీ లేదండి. వాళ్ళకి ఇక్కడ ఆ యంత్రాంగం ఉంది పార్టీ తరఫున, ఈ స్నేహితులు హితులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం సానుభూతి పరుల్ని, మద్దతుదారుల్ని, అనుచరుల్ని గైడ్ చేస్తారు. ఏ పార్టీకి ఓటేయాలనేది వాళ్ళకి ఆ వివేకం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఏది కూడా వ్యాఖ్యానం చేయరు. ఎందుకంటే ఆయన స్థాయికి ఇక్కడ పలానా పార్టీకి ఓటేయమని, వీళ్ళు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని సంతోషపడ్డా, లేకపోతే ఆయన అరెస్ట్ మీద సంతోషపడ్డా కూడా ఆయన మొన్న కేసీఆర్ గారికి విముఖ ఎరిగి చికిత్స పొందుతున్న టైంలో కూడా ఆయన పలకరించి వెళ్ళాడు. అది ఆయన రాజనీతి. అంతేగాని బయటపడ్డరు. ఆయన మనసులో ఏదన్నా ఉండవండి. కాబట్టి అక్కడ అండర్స్టాండింగ్కి వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా కమాండ్ తీసుకుంటారు దాన్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్తారని అయితే నేను ఒక 45 సంవత్సరాల జర్నలిజంలో ఉన్న వ్యక్తిగా, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలిసిన ఒక జర్నలిస్ట్గా నేనైతే అనుకోను. అంటే కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ పాస్ చేయలేదంటారా? ఆయన బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదండి. నాయకుడు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయే మా వివేకం వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి, ఆయన హితులకి, శ్రేయోభిలాష అందరికీ ఉంటుంది. ఆయన అడుగులో అడుగేస్తారు. ఆయన అక్కడ అడుగేశాడంటేనే వీళ్ళు కూడా అంతే తప్ప మళ్ళీ ప్రత్యేకంగా బహిరంగ ప్రకటనలు చేయటం అనేది ఆయన వ్యక్తిత్వంకి పొసకదు. అది గతంలో కూడా నేను చెప్పాను ఇదే విషయం మీద. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆయన ఓటేయమని ఏమన్నా చెప్తారా అంటే ఆయన చెప్పరు. కానీ ఆయన మీద వీళ్ళు స్పందించిన తీరు చూసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, సరైన నిర్ణయం అని చెప్పాను. అట్లాగే ఆయన బహిరంగంగా వచ్చి మాత్రం ఎక్కడ ప్రకటన అయితే మొన్న ఓకే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాళ్ళు బేషరతుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా రానున్న ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? ఉంటుంది. ఓకే, అంటే అన్ని నియోజకవర్గాల్లో, అన్ని లోక్సభ నియోజకవర్గాలు ఏదన్నా ఒక 5% 4% మరీ వ్యక్తిగతంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే చెప్పలేను. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రేపు కేంద్రంలో అధికారంలో వచ్చే పార్టీగా బీజేపీ అనేక సర్వేల్లో తేలుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇప్పుడు దెబ్బతిన్న 5 సంవత్సరాల్లో దెబ్బతిన్న నష్టాన్నంతా పూడ్చుకోవాలంటే కూడా స్పెషల్ అటెన్షన్ కావాలండి. అది బీజేపీ అయితేనే చేయగలుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీ కూడా అందులో భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది, ప్రజల ముందు దోషిగా నిలబడింది. ఇప్పుడు తన నిర్దోషిత్వ నిరూపించుకోవటానికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను కడుక్కోవాలన్నా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మీద తోశాడు. బీజేపీ వెంటనే స్పందించి తన మీద పడ్డ బురద కడుక్కుని మాకు ఇందులో పాత్ర లేదు, మేము అటువంటి కుట్రలు మేము చేయలేదు, ఇది మా పాత్ర లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి చేసిందని చెప్పి లోకేష్ గారికి కూడా మద్దతు ఇచ్చింది. అట్లా వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి కూడా వాళ్ళ ఫాలోయర్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలని కోరుకునే వాళ్ళు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం అభిమానులు. కాబట్టి అక్కడ బీజేపీతో సన్నిహితంగా వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీకి మద్దతు ఇస్తారు. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే తెలంగాణలో కూడా లోక్సభ సీట్లు ఎక్కువ బీజేపీ గెలవాలి. తెలుగుదేశం ఎట్లా ఇక్కడ పోటీ చేయదు. కాబట్టి ఎక్కువ బీజేపీ గెలిస్తే ఆ ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చికిత్స జరుగుతుంది గాయపడ్డ ఆంధ్రప్రదేశ్కి. అది దాని లాజిక్. సార్, తెలంగాణలో టీడీపీ మద్దతు వల్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది లోక్సభ స్థానాల్లో అంటే ఏం చెప్తారు? అంటే గతంలో కన్నా కూడా ఎక్కువ స్థానాలు అయితే గెలుస్తారని. గతంలో 4 స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు ఒక 7-8 స్థానాల్లో గెలిచే అవకాశం అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఉన్న 17 స్థానాల్లో ఖచ్చితంగా 7-8 స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు టీడీపీ మద్దతుతో గెలవబోతున్నారని చెప్తారు. టీడీపీ మద్దతు అనే కాదు, బీఆర్ఎస్ ఓటర్స్ కూడా వాళ్ళు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది నేషనల్ ఎన్నికలు, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ చేసే పాత్ర అక్కడ ఏమీ లేదు. గెలిస్తే పార్టీ ఏర్పాటు చేయటువంటి జరిగితే కాంగ్రెస్ అన్న ఏర్పాటు చేస్తే, బీజేపీ అన్న చేస్తుంది. కానీ బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నా కూడా పార్లమెంట్ సభ్యులు ఉంటే ఏదో కొంత పనులు చేయించి రాగలుగుతారు కదా. కాబట్టి ఈ 2 పార్టీ అభ్యర్థులే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. కానీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి పెద్ద స్కోప్ లేదు. పడటం చాలా తేలిక కృష్ణ గారు, పడి లేవటం కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా. సార్, తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడున్నటువంటి టీడీపీ కార్యకర్తలు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు ఒక మెసేజ్ పాస్ చేశారని, దానివల్ల భారతీయ జనతా పార్టీకి ప్లస్, అలాగే ఇక్కడ కాంగ్రెస్కు మైనస్గా మారే అవకాశం ఉందని భావించిన మోదీ గారు అలాగే అమిత్ షా గారు ఫుల్ ఖుషీగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీంట్లో వాస్తవం ఉందంటారా? వాస్తవం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అండ్ లోక్సభ ఎలక్షన్కి సంబంధించి సీట్ల పంపిణీలో వాళ్ళు ఒక ఒప్పందానికి అయితే వచ్చారు కదా కృష్ణ గారు. బీజేపీ అంటే కుదురుతుందో కుదరదో అనే ఒక అనుమానాలు ఉన్నాయి. కుదిరింది కాబట్టి దాంతోనే వాళ్ళు సంతోషంగా ఉండబట్టే కదా నిన్న దీనికి వచ్చింది. ఆయన చిలకలూరుపేట సభకి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెచ్చిరెళ్ళిపోతుంది, పోటీ పడుతున్నారు అవినీతిలో మంత్రులు అని, తర్వాత ప్రజా జీవితం చిందరవందర అయిందని, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, మీ బాధలన్నీ మీ కళ్ళల్లో చూస్తున్నాను, మీరు ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారని కూడా ఆయన అక్కడి నుంచి సందేశం సంతోషంతోనే ఇచ్చాడు కదా. కాబట్టి అక్కడ ఆ పొత్తు కుదిరింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి గల నాయకుడు ప్రత్యేకంగా తెలంగాణలో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం అనేది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఇన్ని ఆటుపోట్లు తట్టుకుని కూడా ఇంకా ఇవాళ నిలబడి ఉంది. మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం చూపించగలిగింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలిన సందర్భంలో అప్పుడు దాకా మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఆయనతో లబ్ధి పొందిన వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, హితులు కానీ, బంధుగణం కానీ
అందరూ కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోటీ చేశారు, కానీ ఆయన ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేయమని కూడా ఆయన అయితే చెప్పలేదు. చెప్పకపోయినా కూడా వాళ్ళు బీఆర్ఎస్కి అయితే వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. దానికి ప్రభావం వల్ల కాంగ్రెస్కి ఓట్లన్నీ మళ్ళీ ఆయన అంత పెద్ద నాయకుడు ఇలాంటి విషయాల్లో ఆయన డైరెక్ట్గా చెప్పాల్సినంత నెస్టీ లేదండి. వాళ్ళకి ఇక్కడ ఆ యంత్రాంగం ఉంది పార్టీ తరఫున, ఈ స్నేహితులు హితులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం సానుభూతి పరుల్ని, మద్దతుదారుల్ని, అనుచరుల్ని గైడ్ చేస్తారు. ఏ పార్టీకి ఓటేయాలనేది వాళ్ళకి ఆ వివేకం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఏది కూడా వ్యాఖ్యానం చేయరు. ఎందుకంటే ఆయన స్థాయికి ఇక్కడ పలానా పార్టీకి ఓటేయమని, వీళ్ళు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని సంతోషపడ్డా, లేకపోతే ఆయన అరెస్ట్ మీద సంతోషపడ్డా కూడా ఆయన మొన్న కేసీఆర్ గారికి విముఖ ఎరిగి చికిత్స పొందుతున్న టైంలో కూడా ఆయన పలకరించి వెళ్ళాడు. అది ఆయన రాజనీతి. అంతేగాని బయటపడ్డరు ఆయన మనసులో ఏదన్నా ఉండవండి. కాబట్టి అక్కడ అండర్స్టాండింగ్కి వచ్చారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా కమాండ్ తీసుకుంటారు దాన్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్తారని అయితే నేను ఒక 45 సంవత్సరాల జర్నలిజంలో ఉన్న వ్యక్తిగా, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలిసిన ఒక జర్నలిస్ట్గా నేనైతే అనుకోను.